హలో ఎవరివన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. మనం ఏంటంటే విండోస్ 10లో కావచ్చు, విండోస్ 11లో కావచ్చు, మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది ఎక్కువ వస్తుంది. అది 10 కావచ్చు. నేను ఏంటంటే ప్రజెంట్ విండోస్ 11 ఉపయోగిస్తున్నాను. ఏంటంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా యువర్ పీసీ ఏమంటుంది, యువర్ PC ran into a problem and needs to restart. We just collecting some error and info and we will restart అని చెప్పి ఇలా ప్రతిసారి వస్తుంది. దీనివల్ల ఏమైందంటే నేను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అది సేవ్ అయి ఉండదు, ఎందుకంటే ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇలా బ్లూ ఎర్రర్ వచ్చినప్పుడు నా వర్క్ అనేది టోటల్ డిస్టర్బ్ అయ్యేది. సో నేను చాలా వేస్ ట్రై చేశాను దీన్ని ఎలా రీసాల్వ్ చేయాలని చెప్పి. చాలా డాక్యుమెంటేషన్స్ అవి ఇవి చదివి లాస్ట్కి ఏంటంటే కొన్ని స్టెప్స్ యూజ్ చేశాను. దానివల్ల ఏమైందంటే నాకు ఎర్రర్ అనేది రెక్టిఫై అయిపోయింది. ఓకే, నేను అది మీకు చెప్తాను ఏంటి ఎలా అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్క్ క్లీనప్ పైన క్లిక్ చేయండి. జస్ట్ మీరు ఏంటంటే మనం ఏవైనా సరే సాఫ్ట్వేర్స్ కానీ ఏవైనా ఇన్స్టాల్ చేసినప్పుడు అది విండోస్ సిలో మాత్రమే ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఇట్. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్నిటి సెలెక్ట్ చేసుకోండి. ఏవేవి అంటే డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్, తర్వాత రీసైకిల్ బిన్స్, టెంపరరీ ఫైల్స్, థంబ్నెయిల్స్. ఇవి ఒక్కటి చాలు, మిగతా వాటి టచ్ చేయొద్దండి. ఓకే, విండోస్ ఎర్రర్ రిపోర్ట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్, తర్వాత డైరెక్ట్ఎక్స్, షాపర్, చాకే, డెలివరీ ఆప్టిమేషన్ ఫైల్స్. మనకి ఏంటంటే దీని గురించి తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ముట్టుకోకూడదు. ఇక్కడ డౌన్లోడెడ్ ఫైల్స్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్, రీసైకిల్ బిన్, టెంపరరీ ఫైల్స్, థంబ్నెయిల్స్. ఇక్కడ సిస్టమ్ క్లీనప్ అని క్లిక్ చేస్తే ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ప్రాసెస్ జరిగి మళ్ళీ అడుగుతుంది మీరు వేటిని క్లీన్ చేయాలనుకుంటున్నారని చెప్పి. ఓకే, నేను చెప్పిన ఈ 5 స్టెప్స్ని మీరు కరెక్ట్గా యూజ్ చేశారంటే మీకు ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే విండోస్ అప్డేట్ క్లీనప్. మనకి ఏంటంటే విండోస్ ఒక్కొక్కసారి అప్గ్రేడ్ చేసింటాం. అప్గ్రేడ్ చేసినప్పుడు మనకి ఇష్యూస్ వస్తుంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే విండోస్ అప్గ్రేడ్ కూడా క్లిక్ చేయండి. నేను ప్రజెంట్ ఏంటంటే ఏం చేయడం లేదు, జస్ట్ డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్, టెంపరరీ ఫైల్స్, తర్వాత రీసైకిల్ బిన్స్, టెంపరరీ ఇవి, తర్వాత ఈ థంబ్నెయిల్స్ని మాత్రం నేను సెలెక్ట్ చేసి జస్ట్ ఓకే చేస్తున్నాను. మీకు అప్డేట్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు ఈ అప్డేట్ పైన కూడా క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే క్లీనప్ అయిపోతుంది అప్డేట్ కూడా. సో మీకు ప్రీవియస్ వర్షన్లో మీకు వర్క్ అవుతుంది. నేను జస్ట్ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసి డిలీట్ ఫైల్స్, నాకు క్లీనప్ జరుగుతుంది. ఇక్కడ నేను ఏంటంటే అసలుకు ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నా. ఇంకా ఎస్టర్డే ఏం చేశానంటే ఇంకా కూర్చున్నా దీన్ని ఎలాగైనా రిసాల్వ్ చేయాలి, ఎందుకంటే నా వర్క్ టోటల్గా డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల. వాట్ హ్యాపెన్? ఒక్క నిమిషం, రీసైకిల్ బిన్ చెక్ చేద్దాం అయిందా లేదా అనేది. రీసైకిల్ బిన్ క్లీన్ అయిపోయిందంటే మనకు టోటల్గా క్లీన్ అయిపోయినట్టే. అది వర్క్ అయింది, బట్ ఏంటంటే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకు అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు డివైస్ మేనేజర్లోకి వెళ్ళండి. మనకేంటంటే డివైస్ మేనేజర్లో అన్నిటికీ సంబంధించిన మనకి ఏంటంటే ప్యాకేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన దానిలో బ్లూటూత్ వర్క్ అవడానికి, కంప్యూటర్ వర్క్ అవడానికి, స్టోరేజ్ వర్క్ అవడానికి, ప్రాసెసర్ వర్క్ అవడానికి మనకి ఏంటంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఇక చూడండి, ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ మనకు 2 ఉన్నాయి. వీటిపైన రైట్ క్లిక్ చేస్తే మీకు అప్డేట్ డ్రైవర్, మనం ఏమంటామంటే వీటిని డ్రైవర్స్ అంటాం. మనకి ఏదైనా ఒక ఫంక్షనాలిటీ వర్క్ కావాలంటే వీ వాంట్ ద డ్రైవర్స్. మీరు ఏంటంటే దీనిలో ఉన్న ప్రతి డ్రైవర్ని అప్డేట్ చేయండి. ఇక్కడ నేను వచ్చి అప్డేట్ డ్రైవర్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నారు, బ్రౌజ్ మై కంప్యూటర్ ఫ్రమ్ డ్రైవర్స్. మీరు ఏమైనా లోకల్ ఉందా, లేకుంటే సర్చ్ ఆటోమేటికలీ ఫర్ డ్రైవర్స్. ఇంటర్నెట్ ఎనేబుల్ చేయండి. బిఫోర్ దట్ సర్చ్ చేస్తున్నాం. నాకేముంది, ద బెస్ట్ డ్రైవర్స్ ఫర్ ద డివైస్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్. మనకి ఏంటంటే ప్రతి ఒక్క డ్రైవర్కి ఇలా రావాలి. ఓకే, మీరేంటంటే ఒక కొంచెం టైం లేట్ అయినా ఏం ప్రాబ్లం లేదు, ఇలా వచ్చి ప్రతి దానికి మీరేంటంటే డ్రైవర్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ నేను ఏంటంటే మొత్తం నిన్న ఎస్టర్డే అన్నీ అప్డేట్ చేశాను. మీరేంటంటే ఇట్లా వన్ బై వన్ మీరు ఏం చేస్తారంటే అన్ని డ్రైవర్స్ని అప్డేట్ చేశారంటే మీకు ఏంటంటే ఆ ప్రాబ్లం రెక్టిఫై కావడానికి ఒక ఛాన్స్ అనేది ఉంది. ఓకే, నాకు అప్డేట్ డేట్ అనేది ఉన్నాయి అన్నీ ఆల్రెడీ. ఓకే, ఇది ఒక మనకి మెథడ్. దీనిలో అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, డిస్క్ క్లీనప్ చేయాలి, తర్వాత డివైస్ మేనేజర్లోకి వచ్చి అన్ని ఒక డ్రైవర్స్ని మనం అప్డేట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఏం చేస్తామంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. CMD, ఇక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్ని అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ఓపెన్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని కమాండ్స్ రన్ చేస్తున్నాము. ఆ కమాండ్స్ రన్ చేయడానికి మనం ఏంటంటే వి వాంట్ దిస్ వన్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక కమాండ్ SEFC/S Scannow. ఇదేం జరుగుతుందంటే మనకు టోటల్గా స్కాన్ జరుగుతుంది.
అంటే మన ప్యాకేజెస్ కావచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఏంటి అనేది మనకి ఇది చెప్తుంది. ఇది ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, మీకు ఏంటంటే ఇది 100% వచ్చే లోపల ఒక 2-3 minutes పడుతుంది. మీరు వెయిట్ చేయడం ఎందుకు అనుకుంటే యూ క్యాన్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి దీన్ని. తర్వాత మనకి ఏంటంటే ఇంకొక 3 కమాండ్స్ అనేవి, ఇంకొక 4 కమాండ్స్ ఉంటాయి. ఓకే, ఇది 75%కి వచ్చింది. మనకు అది కంప్లీట్ అయిపోయాక మనం ఏంటంటే ఈ కమాండ్స్ అనేవి రన్ చేస్తాం 1 by 1. మనకి ఏంటంటే ఇక్కడ హెల్త్ చెక్, తర్వాత స్కాన్ చెక్, రిస్టోర్ హెల్త్ చెక్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఏమంటే కరప్టెడ్ ఫైల్స్ అనేవి మన ల్యాప్టాప్లో ఉంటే వాటిని ఏం చేస్తుందంటే రీస్టోర్ చేస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే చాలా వరకు ప్రాబ్లం రిసాల్వ్ అయిపోతుంది. నేను చూపిస్తాను మీకు 1 కమాండ్ వచ్చేసి 95% అయిపోయింది. నేను ఇచ్చిన కమాండ్స్ జస్ట్ కాపీ పేస్ట్ చేసి మీరు ఏంటంటే వర్కౌట్ చేయండి. దట్స్ ఎనఫ్. ఓకే, మనకు ఇక్కడ చూడండి, డూ నాట్ ఫైండ్ ఎనీ ఇంటిగ్రిటీ వయోలేషన్స్ అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తుంది. లేకపోతే మీకు సంథింగ్ ఏదైనా చూపిస్తుంది, దానికి తగినట్టు మీరు ఏంటంటే అక్కడ చేయండి, అయిపోతుంది. నెక్స్ట్ డిస్క్ క్లీనప్, Ctrl+C. ఓకే, ఇక్కడికి వచ్చి Ctrl+V చేసి ఎంటర్ వస్తున్నాను. ఇక్కడ నాకు ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే చూడండి, నేను ఏంటంటే నిన్న చేశాను ఎస్టర్డే, అందుకని నో కాంపోనెంట్ స్టోర్ కరప్షన్ డిటెక్టెడ్. మనకి ఏదైనా కరప్టెడ్ ఫైల్స్ ఉంటే మనకి ఏంటంటే చూపిస్తుంది, మనం వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కమాండ్ అయిపోయింది. నాకు ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఎందుకు జరుగుతుందంటే నేను ఎస్టర్డే ఇవి రన్ చేసి చూపించాను. మళ్ళీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరన్నా ఈ ప్రాబ్లం మ్యాక్సిమం చాలామంది ఫేస్ చేస్తుంటారు. నాకు ఇది రిసాల్వ్ అయిపోయింది కాబట్టి నేను వర్కింగ్ ప్రొసీజర్ అని చెప్పి నేను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ కమాండ్ కూడా నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ పెట్టాను. ఓకే, ఇట్ ఈస్ రన్నింగ్ ఆఫ్. ఇక్కడ ఏం చెప్తుంది, డిప్లాయ్మెంట్ ఇమేజ్ సర్వింగ్ అండ్ మేనేజ్మెంట్ టూల్ క్లీన్ స్కాన్ చెక్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, మీరు ఇవన్నీ చేశారంటే మీకు ఏమైనా కరప్టెడ్ ఫైల్స్ ఉన్నాయంటే మీ ల్యాప్టాప్లో, అంటే మనము ఇంటర్నెట్ని బ్రౌజ్ చేస్తుంటాము, చాలా వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తుంటాం. బై డిఫాల్ట్గా ఏంటంటే మనకి ఏమైనా కరప్టెడ్ ఫైల్స్ కూడా మన దానిలో ఇన్స్టాల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని ఫిక్స్ చేయడానికి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వేస్. నేనేంటంటే నాకు ఇది వర్కింగ్ అయింది కాబట్టి నేను ఈ కమాండ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు స్టెప్ బై స్టెప్ అనేది వాటిని ఎగ్జిక్యూట్ చేసి ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేసుకోండి. ఓకే, ఇవి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. లాస్ట్ కమాండ్ వచ్చేసి ఈ కమాండ్ తర్వాత ఇంకొక 3 కమాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కొంచెం లాంగ్ లెంత్. మీకు ఏంటంటే ఈ ప్రాసెస్ టోటల్గా వచ్చేసి మ్యాక్స్ ఒక 30 minutes వరకు మీకు ఏంటంటే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కమాన్. ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఏంటంటే మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాక్సిమం రెక్టిఫై అయిపోతాయి. సో మీకు నేను చూపించినట్టు ఎవరికైనా సరే ఇట్లాంటి బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ వచ్చాయంటే మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు యూజ్ దీస్ ప్రొసీజర్స్ టు ఫిక్స్ ఆల్ దీస్. ఓకే, లేకపోతే మీరు వర్క్ చేసిన ప్రతిసారి మీకు ఏంటంటే డిస్ట్రాక్షన్ వస్తుంది మీ వర్క్లో.
నేనే స్టార్టింగ్లో చేయాల్సిందే, సర్లేబ్బా ఎందుకు అన్నట్టు నేను చేశాను. ఈ విండోస్ ఏమంటారు సపోర్ట్ టీం వాళ్ళకి కాల్ చేస్తే అసలు కనెక్టే కదా దరిద్రానికి, ఎన్నిసార్లు కాల్ చేసి కూడా. సో వీ నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్. ఇంకేమంటారు ఆ మైక్రోసాఫ్ట్ వాళ్ళవి వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్స్ చెక్ చేసి, వేరే వాళ్ళ కంప్లైంట్స్, వాళ్ళ ప్రాసెస్ చెక్ చేసి నాకు ఏదైతే వర్క్ అయిందో మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమాండ్ రిస్టోర్ హెల్త్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏమైనా కరప్టెడ్ ఫైల్స్ ఉంటే మీకు ఏంటంటే రిస్టోర్ జరుగుతుంది. ఏమంటారు ఆ కరప్టెడ్ ఫైల్స్ని తీసేసి రిస్టోర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నో కాంపోనెంట్ స్టోర్ కరప్షన్ డిటెక్టెడ్, కరప్షన్ ఫైల్స్ అనేటివి ఇలాంటివి లేవని చెప్తుంది. దీని ద్వారా కూడా మనకి ఏంటంటే ఏమైనా కరప్టెడ్ ఫైల్స్ ఉంటే రిస్టోర్ అనేది జరిగిపోతుంది. ఏంటంటే కొంచెం టైం తీసుకుంటే, ఎందుకంటే టోటల్గా స్కాన్ చేయాలి కాబట్టి ఇవి ఏమైనా ఉన్నాయంటే కరప్టెడ్ ఫైల్స్ మీకు అక్కడనే సొల్యూషన్ చూపిస్తుంది. మీరు దాన్ని బట్టి మీరు రెక్టిఫై చేశారంటే అయిపోతుంది. నాకేంటంటే ఈ లాస్ట్ ఇప్పుడు జరుగుతుంది కదా ఈ ప్రాసెస్ అనేది, దీంట్లో నాకేంటంటే కొన్ని కరప్టెడ్ ఫైల్స్ రిస్టోర్ చేసి పెట్టింది. సో మ్యాక్స్ నాకు దానివల్ల మనకేంటంటే ఇది రెక్టిఫై అయిపోయింది అనుకుంటా నేను. తర్వాత మనకేంటంటే ఇంకో 2 కమాండ్స్ ఉంటాయి. నేను 2 కమాండ్స్ చూపాను, ఎందుకంటే ఈ ఫస్ట్ కమాండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫస్ట్ కమాండ్ ద్వారా ఏం జరుగుతుంది, సెకండ్ కమాండ్ ద్వారా ఏం జరుగుతుంది. ఈ ఫస్ట్ కమాండ్ ద్వారా మీరు రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే chkdsk అనేది మనకు సమ్ రిస్టోరేషన్స్ అనేది కావాలి. అది ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు మనం షట్ డౌన్ చేసి మళ్ళీ ఏమంటారు రీస్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఈ రిస్టోరేషన్ అనేది జరుగుతుంది. సో నేను ఇది ఏమంటారు ఈ కమాండ్ రన్ చేశానంటే అది ఏం చెప్తుంది అంటే మీరు షట్ డౌన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫైల్స్ అనేటివి ఏమంటారు చెక్ జరిగి మీకు రిస్టోరేషన్ జరుగుతుందని చెప్తుంది. నేను షట్ డౌన్ చేసినప్పుడు నాకు అది ఏమంటారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాకు టైం తీసుకుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ కమాండ్ రన్ చేశాక మీకు అక్కడ ఏమంటారు కొంచెం మ్యాటర్ చూపిస్తుంది, అది చదువుకోండి. చదివినాక మీరు ఏంటంటే ఈ కమాండ్ రన్ చేయండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే షట్ డౌన్ -r -t o అని మీరు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు షట్ డౌన్ జరుగుతుంది. షట్ డౌన్ జరిగినప్పుడు మీకు ఏమంటారు రీబూట్ జరిగినప్పుడు మీకు ఏమంటారు స్టెప్ 1 ప్రాసెసింగ్, స్టెప్ 2 ప్రాసెసింగ్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 5 అట్లా అయిందంటే మీకు కొంచెము రిస్టోరేషన్ ఫైల్స్ అన్నీ చెక్ చేసి మీకు ఏంటంటే రిస్టోర్ జరుగుతుంది. అది జరిగేంత వరకు మీరు ఏంటంటే ల్యాప్టాప్ని ఆన్లోనే పెట్టండి. అంటే అది ఆన్లైన్ ఉంటుంది. మీరు ఏంటంటే మళ్ళీ క్లోజ్ చేయడం అట్లాంటివి చేయదండి. ప్లగ్ తీసేయడము లేకుంటే ప్లగ్ పెట్టడం అట్లాంటివి చేయకుండా వెయిట్ చేయండి. మీకు ఏంటంటే రీస్టార్ట్ అయిపోయి మీకు ల్యాప్టాప్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఫస్ట్ కమాండ్ ఇది రన్ చేశాక ఈ సెకండ్ కమాండ్ రన్ చేయండి. మీకు ఏంటంటే షట్ డౌన్ అయ్యి ఏమంటారు రీస్టార్ట్ అవుతున్నప్పుడు మీకు అన్ని ఫైల్స్ మీకు ఏంటంటే ఏమంటారు రీస్టోర్ అయిపోతాయి కరప్టెడ్ ఫైల్స్ అన్నీ. ఇది 54%కి వచ్చింది. ఓకే ఇది ఒక్కటి మీకు ఏంటంటే చూపిస్తాను దీని యొక్క స్టేటస్ ఏంటి అనేది. ఈ స్టేటస్ అయిపోయాక యూ నీడ్ టు రన్ దీస్ 2 కమాండ్స్. నేను ఇవి 2 రన్ చేశానంటే మళ్ళీ నాకు స్టార్టింగ్ ప్రాసెస్లోకి వెళ్తుంది. బట్ ఏంటంటే మీకు నేను సమ్ పిక్స్ అనేవి చూపిస్తాను ఏం జరుగుతుంది ఆ కమాండ్స్ రన్ చేసినప్పుడు అనేది. ఓకే డోంట్ వరీ, ఆ వీడియోలో మీకు ఏంటంటే బిల్డ్ చేస్తాను, నేను యాడ్ చేస్తాను ఆ 2 పిక్స్ అనేటివి. సో నో వరీస్ టువర్డ్స్ దర్. ఓకే మీరేంటంటే నేను చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను C# పైన, డాకర్స్ పైన, క్యూబర్నెటిస్ పైన, SQL పైన, MySQL పైన. ఓకే మీకు ఏంటంటే కంటెంట్ నచ్చిందంటే జస్ట్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఒక కమెంట్ చేయండి, ఎందుకంటే కమెంట్స్ విల్ మేక్ అస్ బూస్ట్ అప్. మీరు చూసింది మీకు యూస్ఫుల్ అయ్యిండొచ్చు, బట్ మీరు ఒక కమెంట్ పెట్టారంటే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ సమ్ వన్. ఓకే చూడండి, ద రీస్టోర్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మీకు ఏమైనా కరప్టెడ్ ఫైల్స్ ఉంటే ఏంటంటే రీస్టోర్ చేసి పెట్టేసి ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు ఇంకా లాస్ట్ 2 కమాండ్స్ రన్ చేశారంటే టోటల్ అన్ని స్టెప్స్ మనం ఏంటంటే ఫాలో అయినట్టే, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా. ఓకే, if you like my channel, like, share and subscribe to my channel. Thank you so much guys. Bye bye.